వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. అంతర్జాతీయ రాజకీయాల వెనుక అసలు క్రోనాలజీ గురించి ఈ వీడియో ద్వారా మీకు అర్థమయ్యేలాగా చెప్తా. శుక్రవారం రోజు కోల్కతాలో మిషనరీస్ ఆఫ్ చర్చికి చెందిన కొందరు నన్స్ మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. సరిగ్గా మరుసటి రోజే అమెరికా విదేశాంగ మంత్రి భారతదేశానికి వచ్చారు. కానీ ఆయన మొదట పర్యటన ఢిల్లీ లేదా మోదీ గారు కాదు, నేరుగా అదే కోల్కతా మిషనరీతో ప్రారంభమైంది. దీని వెనుకున్న చరిత్ర ఏంటి? 1970వ దశకం నుంచి అమెరికా బెంగాల్ ఖాతంలో తన వ్యూహాత్మక పట్టును సాధించాలని చూస్తుంది. మొదట్లో యుఎస్ఎస్ఆర్ను నిరోధించడానికి, ఇప్పుడు చైనాను కట్టడి చేయడానికి ఈ ప్రాంతం వారికి చాలా ముఖ్యం. ఆ సమయంలో భారతదేశంపై యుఎస్ఎస్ఆర్ కేజీబీల ప్రభావం బలంగా ఉండేది. అందుకే అమెరికా ఇక్కడి మిషనరీ నెట్వర్క్స్ ద్వారా దారి వెతుక్కుంటూ మదర్ తెరీసా లాంటి వ్యక్తులను ముందుకు తెచ్చిందని కొందరు విశ్లేషణ. బంగ్లాదేశ్ ఏర్పడక ముందు యాహ్యా ఖాన్, ఆ తర్వాత ముజీబుర్ రెహమాన్, ఆపై షేక్ హసీనాలతో కూడిన వ్యూహాత్మక ఒప్పందాల కోసం ప్రయత్నాలు కూడా జరిగాయి. అమెరికా మాట వినని వారిపై ప్రజాస్వామ్యం, మానవ హక్కుల పేరుతో ఒత్తిడి తీసుకొచ్చారనే వాదనలు ఉన్నాయి. మమతా బెనర్జీ, మహమ్మద్ యూనస్లపై కూడా కొన్ని ఆశలు ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఈ మార్పులు ఎలా జరిగాయి అంటే, ఈశాన్య భారతదేశంలో నార్త్ ఈస్ట్ విచ్ఛిన్నకర శక్తులు బలహీనపడ్డాయి, నక్సలిజం తగ్గింది మరియు కేంద్ర ప్రభుత్వం పట్టు సాధించింది. సిలిగూరు కారిడార్పై కేంద్రం గట్టి పట్టు సాధించడంతో పాటు బంగ్లాదేశ్ సరిహద్దుల సీలింగ్ ప్రక్రియ మొదలైంది. దీనివల్ల బెంగాల్ ఖాతంలో పట్టు సాధించాలనుకున్న అమెరికా వ్యూహాత్మక ఆశలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏ ప్రజాస్వామ్యం, మానవ హక్కుల నెరేటివ్తో మోదీని ఇరుకున పెట్టాలని చూశారో, అదే సమయంలో మోదీ మరింత శక్తివంతంగా ఎదిగారు. బహుశా ఇప్పుడు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా పరిస్థితులు మారిపోయాయని గ్రహించే ఇక్కడికి వచ్చారు. అందుకే ఇప్పుడు చర్చలన్నీ పొలిటికల్ ప్రెషర్ నుంచి ట్రేడ్ డీల్, సప్లై చైన్ మరియు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ వైపు మల్లుతున్నాయి. బెంగాల్ రాజకీయాల్లో వస్తున్న మార్పులు కేవలం మమతా బెనర్జీ ఓటమి మాత్రమే కాదు, బంగ్లాదేశ్లో హసీనా ప్రభుత్వం పడిపోవడం వెనుక ఉన్నట్లు భావిస్తున్న గ్లోబల్ కుట్రల వ్యూహాల ఓటమి అని కూడా కొందరు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం మార్పులకు కేంద్ర బిందువు భారతదేశంలో పెరిగిన రాజకీయ ఆత్మవిశ్వాసం. ఇది అంతర్జాతీయ ఒత్తిళ్లకు లొంగకుండా దేశ ప్రయోజనాల ఆధారంగా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం ప్రపంచానికి నేర్పించింది. ఏదేమైనా మోదీ గారి వ్యూహంతో భారతదేశాన్ని ఇరుకున పెట్టాలి అని చూస్తున్న వాళ్ళు కూడా ఇరకాటంలో పడిపోతున్నారు. చాలా గర్వంగా ఉంది. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఇవి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ చేయండి. అంతే, ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించే బాధ్యత మీ మీదే ఉంది. మీ వల్ల మాత్రమే ఆర్ వాయిస్ నడుస్తుంది. ఆర్థికంగా చేయూతనందిస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం. మీకు తోచిన సహాయాన్ని అందించండి. స్కూల్ యాడ్స్ కానివ్వండి, కాలేజెస్ యాడ్స్ కానివ్వండి, మార్కెటింగ్ యాడ్స్ కానివ్వండి, లేకపోతే ఆటోమొబైల్ యాడ్స్ కానివ్వండి, బిజినెస్ యాడ్స్ కానివ్వండి, ఏదైనా సరే ఆర్ వాయిస్ ద్వారా ప్రకటనలను ఇవ్వచ్చు. 8328500576 నెంబర్కి సంప్రదించి. జై హింద్, జై భారత్.